పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం. మాది వెస్ట్ విప్పర్రు. నా పేరు చందనాల ఉమాదేవి. నా భర్త పేరు చందనాల పెద్ద వెంకటేశ్వరరావు. మాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప ఫ్యామిలీ గొడవ వల్ల మా భర్తని హత్య చేశారు. మేము ఫిబ్రవరి 1 తారీఖుని బలవంతపు పాప అత్తోరింటికి వెళ్ళాం. అత్తోరింటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ కాపురం కలుపుకోనని మా అల్లుడితో బయటికి తీసుకురాకుండా మమ్మల్ని గొడవలు పెట్టి ఇద్దరు మా భోగిరెడ్డి శ్రీనని మా అల్లుడు అన్నగారు పెదనాన్న కొడుకు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కొట్టేయమని వాళ్ళ ఇష్టాసారం మా ఏపురాలో ఇయ్యంకుడు పిల్ల బావగారు అందరూ మమ్మల్ని ఇష్టాసారం గొడ్డుని బాదినట్టు కొట్టి మమ్మల్ని పంపించేశారు. మేము బిడ్డలను కన్నందుకు ఇంత బాధపడ్డామని చెప్పి పిల్లని అదే ఊర్లో ఉంచేసి ఫిబ్రవరి 2వ తారీఖుని 1 తారీఖున గొడవ జరిగిందండి. పాపను అదే ఊర్లో ఉంచేసి ఎప్పుడులాగే ఇంకా మా కర్మ అని చెప్పి అదే ఊళ్ళో అమ్మాయి ఉండి ఇంట్లో దింపేసి మేము వచ్చేసామండి. అదే సాయంత్రం ఫిబ్రవరి 2వ తారీఖున తన యథావిధిగా తను మా బతుకు తెరువు పని కోసం తను మాకు దూడలో గేదెల పాకాడికి వెళ్ళేటప్పటికి వాళ్ళ అక్క కొడుకు అండి భోగిరెడ్డి శ్రీను, భోగిరెడ్డి రత్నమాణిక్యం, చందనాల నాగమణి తన బంధువులు అక్క కొడుకు వాళ్ళ వదిన గారు తన మీద ఘర్షణ పడి మీరు పిల్లింటికి ఎందుకు వెళ్ళాలి, మీకు వెళ్ళవలసిన పని ఏంటి, మీకు అక్కడ ఏం పని, మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని నరుకుతాం చంపుతామని చెప్పి నా భర్తను బెదిరించి చెప్పేదాడికి 8ంటికల్లా నా భర్త నా దగ్గరికి వచ్చి మనల్ని చంపుతారంట, భోగిరెడ్డి శ్రీని బతకనివ్వడంట అని చెప్పేదాడికి పాపకు ఫోన్ అని చెప్పి నా భర్త బయటకు వెళ్ళిపోయాడు. 8ంటికల్లా ఫిబ్రవరి 2వ తారీఖున పొద్దున్న ఉదయం 8ంటికి బయటకు వెళ్ళిన మనిషి 9:30కి చచ్చిపోయాడు ఉరేసుకునని నాకు కౌరు వచ్చింది. కౌరు చెప్పింది నా తోటికోళ్ళ గారు అబ్బాయి చందనాల పొల్లయ్యండి. నాకు కౌరు తెచ్చింది. నా భర్త చనిపోవడం, నా భర్త ఉరేసుకుని చావడం, మీరే చంపారు హత్య చేశారని చెప్పి నేను మా పాప రావాలని మా పాప గురించి కోరానండి. కోరేదాడు మా పాపకు ఫోన్ చేస్తాడు. దాటికి మా పాప 112కి ఫోన్ చేసి మా తండ్రికి హత్యకు సంబంధించిన వాళ్ళు భోగిరెడ్డి శ్రీను, భోగిరెడ్డి రత్నమాణికి, చందనాల నాగమణి అని నా పిల్ల పైకి 114 ఫోన్ చేసేసరికి మా పాప నేను నా భర్త దగ్గరికి వెళ్ళేటప్పటికి గడ్డి మీద పడుకోబెట్టేసి టెంట్లు వేసుకుని టీలు తాగుతున్నారండి అందరం. ఎవరో కూడా ఉరేసుకున్నామని ఎవరో మేము చూడలేదు, నేను కానీ నా బిడ్డ కానీ ఎవరో చూడలేదు, చుట్టుపక్కల కూడా ఎవరో చూడలేదు. ఘర్షణ జరగటం అంటే చూసాం కానీ ఉరేసుకుని చచ్చిపోవడం మేము చూడలేదమ్మా, మాకు తెలియదని చెప్పారు. తెలియదని చెప్పేటప్పటికి ఏంటని మేము వచ్చేటప్పటికి మా పాప వచ్చేటప్పటికి పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఎవరిని కూడా చుట్టుపక్కల ఎవరిని ఎంక్వైరీ చేయలేదు. ఎందుకు వీళ్ళు కేసు పెట్టారు, ఎందుకు మీరు 112 చేశారు, మీ కారణం ఏంటని మమ్మల్ని ఎవ్వరు వచ్చి మమ్మల్ని మా దగ్గర ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోకుండా వాళ్ళు ఇష్టాసారం. ఆ పోలీసులు ఎస్ఐ గారు కూడా, కానిస్టేబుల్ గారు కూడా భోగిరెడ్డి శ్రీను, పసల మహేష్, చందనాల కందులు బాలకృష్ణ, చిన్మిలి బాబి కూడా ఉండి మరి వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ మా దగ్గరికి అయితే కానిస్టేబుల్ వచ్చి సంతకాలు పెట్టాలని వైట్ పేపర్లు తీసుకుని వచ్చి సంతకాలు ఎందుకని మేము అడిగేదాడికి పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళాలి బాడీని, సంతకాలు పెట్టమన్నారు. నేను నా పిల్ల సంతకం పెట్టేదాడికి బాడీని పోస్ట్ మార్టం ఆదివారం బాడీ రాదు కదా అని అందరూ అడిగారండి. మా చుట్టాలు బంధువులు అడిగితే మా పవర్తో తీసుకొచ్చా. మాకు గంటా సుబ్రహ్మణ్యం గారు మాకు ఉన్నారు. ఆయన ద్వారా ఆయన రికమెండేషన్ ద్వారా కానీ సాయంత్రం 7:30, 8ంటికి బాడీని తీసుకొచ్చి మాకు అప్పచెప్పారండి. ఆ బాడీ కూడా కందులు బాలకృష్ణ, పసల మహేష్, భోగిరెడ్డి శ్రీరు, చినిమిలి బాబి, మా తోటికోళ్ళ గారి పిల్లలు చందనాలు వెంకన్న, చందనాలు పొల్లయ్య వెళ్ళారు. ఏదైతే మేము ఎవరి మీద అయితే కంప్లైంట్ పెట్టి ఆ బాడీ కూడా వాళ్ళే వెళ్ళారు. ఏది ఇదిగా బాడీని దానిపరి ఇప్పుడు వరకు మాకు అసలు దేనికి కేసు పెట్టాం కానీ మాకు ఎవరో సహకరించలేదు. నా భర్త అయితే చనిపోయే వ్యక్తి కాదు, అతను చంపేశారు. పోనీ చచ్చిపోయిన వ్యక్తి అయితే ఉరేసుకున్న మనిషిని మాకు చూపించాలి. మాకు ఏ ఆధారము లేదు, పాకలో కూడా లేదు, బయట విడిగా వాకట్లో గడ్డి మీద పడుకోబెట్టేసి ఉంచారండి. భోగిరెడ్డి శ్రీను జనసేన నాయకుడి కింద పార్టీలో తిరుగుతాడు. మా డిమాండ్ ఇప్పుడు హత్య చేసినోడికి శిక్ష పడాలండి, అతనికి నేరస్తుడు శిక్ష పడాలి, అతను తప్పు ఒప్పుకోవాలి, మాకు న్యాయం జరగాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ నియోజకవర్గం పరిసర ప్రాంతాలు నియోజకవర్గంలో 11-12 మర్డర్లు జరిగినాయి. ఒకే తాడేపల్లిలోనే ఒకే ప్రాంతానికి చెప్పిన ఒకే వార్డులో 5 మర్డర్లు జరిగినాయి. అంటే ఇవాళ వెస్ట్వేపర్ గ్రామంలో చందనాల పేద వెంకటేశ్వరరావు పాపన రైతు కూలి, అతనికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తెని గొల్లవాన్ తిప్ప ఎక్కడో ఇచ్చాడు. ఆ గొల్లవాన్ తిప్ప పెళ్లి చేసుకున్న భర్త తాలూకు కజిన్ ఒక అన్నయ్య అవుతాడు ఈ జనసేన కార్యకర్త భోగిరెడ్డి శ్రీనివాస్. వీళ్ళని ఈ అమ్మాయిని కాపురం సరిగా చేయకపోతే వీళ్ళు ఇల్లు అడిగితే వచ్చినట్టు కొట్టేయండి ప్రోత్సహించి
ఆ తల్లిని చనిపోయిన వ్యక్తిని అందరినీ కూడా కొట్టి దారుణంగా పంపించేశారు ఆయనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ భోగిరెడ్డి శ్రీనివాస్ అన్నవాడు నీకేం ఇబ్బంది లేదు, ఏమని జరిగినా నేను చూస్తాను, వాళ్ళెవరో నువ్వు కాపురం చేయకపోయినా పర్వాలేదని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఇతన్ని ఈ భోగిరెడ్డి శ్రీనివాస్ అన్నదే చంపేశాడు అన్నది వీళ్ళ అనుమానం, వీళ్ళ నమ్మకం కూడా. ఈ భోగిరెడ్డి శ్రీనివాస్ చేసే అకృత్యాలు, అతను చేసిన దౌర్జన్యాన్ని వాళ్ళు కళ్ళకట్టినట్టు చెప్తున్నారు. అతనే విడదీసి ఈ ఎవరైతే ఇతను వీళ్ళకు అల్లుడు ఉన్నాడో, ఈ అమ్మాయి భర్త ఉన్నాడో, ఆ అమ్మాయి ఇంకొక మహిళతోటి సంబంధం పెట్టుకుని తిరిగినా దాన్ని సమర్థిస్తూ ఈ అమ్మాయికి అన్యాయం జరిగినా కూడా అలాగే ఉంటుంది, మేము అలాగే చేస్తామని బాహాటంగా చెప్పాడని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ అతను చనిపోయే అతన్ని మర్డర్ చేయడం జరిగింది, చంపేయడం జరిగింది. చంపేసింది ఒక చిన్న పాక ఉంది, దోడపాక, చిన్న పాక, అది మీ ఫోటోలో కూడా ఉంది. కనీసం మనిషి హైట్ కూడా దానికి సరిపోదు. అక్కడ ఊరేసుకున్నాడు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. అంటే ఈ నియోజకవర్గంలో జనసేన నాయకుడు, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఎన్ని అకృత్యాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని మర్డర్లు చేసినా దానికి అతను బాధ్యత తీసుకుంటున్నట్టుగా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని వీళ్ళతోటి అతని బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్ళడానికి మీరు సంతకం పెట్టాలని వైట్ పేపర్స్ మీద పోలీసులు సంతకం పెట్టించుకుని ఆ పోలీసులు ఆ వాంగ్మూలం కింద వీళ్ళేదో మా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు, ఉరేసుకున్నాడని వీళ్ళు చెప్పినట్టుగా ట్రీట్ చేసి, మరి ఇంత దుర్మార్గమైన పరిపాలన రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన అన్నదానికి ఒక ప్రతి సామాన్యుడు కూడా బలైపోయే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇక్కడున్న ప్రతినిధి కూడా దాని బాధ్యత వహించవలసి వస్తుంది. ఇవాళ ఈ ప్రజాప్రతినిధికి బాధ్యత ఉంది. ఈ జరిగిన మర్డర్లో ఎవరైతే దీనికి మర్డర్ చేశాడో వాడిని శిక్షించడానికి నిజంగా నిజాయితీ ఉండుంటే పోలీసులు తప్పుడు వాంగ్మూలం రాసినందుకు వాళ్ళందరినీ పోలీసులను కూడా దాంట్లో బాధ్యులు చేసి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా వాళ్ళకి న్యాయం చేయడానికి ఈ ఎమ్మెల్యే ముందుకు రావాలి, ముందుకు వచ్చి వాళ్ళకి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన భోగిరెడ్డి శ్రీనివాస్ అన్నవాడిని అరెస్ట్ చేసి వాడికి శిక్ష పడేలాగా బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఏదో నా పార్టీలో తిరుగుతున్నాడు కాబట్టి వాడు మర్డర్ చేసినా పర్వాలేదన్న ఏదైతే బాధ్యత రాహిత్యం ఉందో అది ఈ నియోజకవర్గ ప్రజలు సహించరు, దానికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఎప్పటికైనా సరే ఆ కుటుంబానికి న్యాయం చేసి మృతుడి భార్యకి న్యాయం చేసి కూతుర్ని, ఇద్దరు కూతురు, ఏదో ఒక అమ్మాయి మొన్న ఏదో ప్లేట్లెట్స్ డెంగ్యూ ఫీవర్తో చనిపోయింది అన్నారు, ఉన్న ఒక కూతుర్ని ఏదో జాగ్రత్తగా చూసుకుందామనే పరిస్థితిలో ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తే ఇప్పుడు అతన్ని చంపేసి అది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి దీని మీద పోలీసులు కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే తెల్లగాయతెర మీద పోస్ట్ మార్టం కోసం సంతకాలు పెట్టని చెప్పి వాళ్లే పైన మ్యాటర్ రాసేసి అది వాంగ్మూలం కింద చూపెడుతున్నారంటే దీంట్లో మరి పోలీసులు అన్నవాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి కనుసరణలో పనిచేస్తారు. కాబట్టి ఎమ్మెల్యేయే ఆ ఆదేశాల మేరకే పోలీసులు అలాగా రాశారన్న అనుమానం కలుగుతుంది. ఆ అనుమానం కాదు, దాంట్లో నా పాత్ర లేదంటే అతను ముందుకు వచ్చి వీళ్ళకి న్యాయం చేసి దీనికి మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాడిని అరెస్ట్ చేసి శిక్షించవలసిందిగా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.